తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నిన్న టీవీకే పార్టీ అటు దాదాపుగా 106 నియోజకవర్గాల్లో కూడా గెలుపొందింది. కానీ కావాల్సిన ఏవైతే 118 నియోజకవర్గాల సీట్లు కావాలి కాబట్టి వేరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ కూడా గతంలో టీవీకే పార్టీకి ఆఫర్ ఇచ్చింది. ఏదైతే కూటమిగా వెళ్ళి గెలుపొందుదామంటూ కూడా ఆఫర్ ఇచ్చిన సందర్భంలో కూడా అటు టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్ దళపతి దీన్ని రిజెక్ట్ చేసి అంటే సింగిల్గానే వెళ్తామంటూ కూడా వాళ్ళు ఎలక్షన్స్కి ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అటు టీవీకే పార్టీ వేరే పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాతే ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది కాబట్టి బీజేపీ పార్టీ అటు టీవీకే పార్టీతో మంతనాలు జరుపుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా పొత్తు పెట్టుకొని వెళ్ళకపోయినప్పటికీ కూడా గెలుపొందిన సీట్లు ఏవైతే ఉన్నాయో అందరం కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటూ కూడా అటు బీజేపీ ప్రభుత్వము అటు టీవీకే పార్టీతో కూడా చర్చలు జరుపుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే ప్రస్తుతానికి కూడా విజయ్ దళపతి నిన్న ఏవైతే గెలుపొందడం జరిగిందో దాని తర్వాత తన తండ్రి కూడా కాంగ్రెస్ పార్టీ తనకు మద్దతు ఇవ్వాలంటూ కూడా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా ఆ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినట్లయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అయితే దీని పట్ల కూడా టీవీకే పార్టీ ఎలాంటి అధికార ప్రకటన ఇవ్వలేదు. కానీ బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ ఇప్పుడు భారతదేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల నియోజకవర్గ ఎన్నికల్లో కూడా దాదాపుగా 3 రాష్ట్రాల్లో గెలుపొందింది. కానీ ఏవైతే మిగతా 2 రాష్ట్రాలు కేరళ తమిళనాడు చూసుకుంటే కేరళలో అటు కాంగ్రెస్ రావడం జరిగింది. ఇటు మన తమిళనాడులో చూసుకున్నట్లయితే టీవీకే పార్టీ అత్యధిక సీట్లను గెలుపొందింది. కానీ మరికొన్ని సీట్లు కావాలంటే 106 గెలుపొందినప్పటికీ కూడా 118 కావాల్సిన సీట్ల దగ్గర మరికొన్ని అంటే 12 సీట్లు కూడా కావాల్సి ఉంటుంది. కాబట్టి మరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటికే ఆధిక్యంలో గెలుపొందినటువంటి బీజేపీ పార్టీ ఏవైతే 3 రాష్ట్రాల్లో గెలుపొందిందో తమిళనాడును కూడా తన గ్రిప్పులో పెట్టుకోవాలి, అక్కడ కూడా అధికారంలో ఉండాలని కూడా చూస్తుంది. కాబట్టి ఏదైతే ఇప్పటి వరకు కూడా అమిత్ షా ఇది వరకే కూడా గతంలో టీవీకే పార్టీ అధ్యక్షుని విజయ్ని కూడా పిలిచి తను ఇప్పటి వరకు కూడా తను చర్చలు జరిపారు గతంలో కూడా ఎన్నికలకు ముందు. కానీ దాని తర్వాత కూడా ఇప్పుడు ప్రత్యేకంగా కూడా తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే తనతో అంటే బీజేపీ పార్టీతో కూడా కూటమిగా ఏర్పడాలంటూ కూడా చర్చలు జరుపుతున్నట్టు కూడా ఇప్పుడు వినపడుతున్నటువంటి వార్తలు. అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీ అటు గవర్నర్ని కూడా 2 వారాల సమయాన్ని కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఏ పార్టీతో కూడా పొత్తు ఏర్పాటు చేసుకోవడానికి కూడా టైం అడిగిన పరిస్థితుల్లో అటు గవర్నర్ కూడా ఎన్ని రోజుల వరకు టైం ఇస్తారు అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఏర్పడిందని చెప్పుకోవచ్చు. అయితే బీజేపీ పార్టీ కూడా అటు తమిళనాడులో తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని చూస్తుంది. కాబట్టి తనకు వచ్చినటువంటి సీట్లను కూడా టీవీకే పార్టీలో కలుపుతుందా లేదా అనేది అయితే చూడాలి. అయితే ప్రస్తుతానికి కూడా టీవీకే పార్టీతో కూడా బీజేపీ పార్టీ చర్చలు జరుపుతుందని కూడా వార్తలు వినపడుతున్న సందర్భంలో కూడా అటు కాంగ్రెస్ పార్టీతో టీవీకే పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా లేదంటే బీజేపీ పార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా అనేది అయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా విజయ్ దళపతి ఇన్ని సీట్లు సింగిల్గా వెళ్ళినప్పటికీ కూడా ఇన్ని సీట్లను గెలుపొందడము దానిపట్ల కూడా మరి ఇక్కడ వరకు వచ్చి కూడా 106 సీట్లను గెలుపొందిన తర్వాత కూడా తను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి అంటే ఖచ్చితంగా వేరొక పార్టీతో పొత్తు పెట్టుకోవాలి. కాబట్టి అది ఏ పార్టీ అనే దానిపైన కూడా కన్క్లూజన్ రావాలంది. కానీ బీజేపీ పార్టీ కేంద్రంలో సెంట్రల్లో ప్రభుత్వంలో ఉంది కాబట్టి విజయ్ దళపతి అంటే తన స్టేట్కి రావాల్సినటువంటి ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొని అంటే ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్లో తను ఉన్నట్టుగా కూడా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రస్తుతానికి అటు ఏ పార్టీకి వెళ్ళాలి అంటే సెంట్రల్లో ఉన్నటువంటి పార్టీకి వెళ్ళాలా లేదంటే కాంగ్రెస్ పార్టీ మద్దతు అడగాలా అనేది కూడా చాలా సంక్లిష్టంగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి కూడా పార్టీ ఎటువైపు మొగ్గు చూపుతుంది టీవీకే పార్టీ కార్యకర్తలు ఎవరైతే ప్రముఖులు అంటే సీనియర్ రాజకీయ నాయకులు ఏవైతే టీవీకే పార్టీలో ఉన్నారో వాళ్ళతో కూడా విజయ్ దళపతి చర్చలు జరుపుతున్నారు. ఈరోజు చర్చలు జరిపిన తర్వాత కూడా ఏ పార్టీతో వెళ్ళాలి అని కూడా ఈరోజు ఒక కన్క్లూజన్ రాబోతుంది. అంటే గవర్నర్కు రాసినటువంటి లేఖలో కూడా 2 వారాల టైం అడిగినప్పటికీ కూడా గవర్నర్ దీనికి ఒప్పుకుంటారా లేదా అనే దానిపైతో క్లారిటీ రావాలి. దాంతోపాటు ఇటు పార్టీకి సంబంధించిన నేతలతో కూడా ఈరోజు చర్చలు జరపబోతున్నారు. గెలుపొందిన తర్వాత కూడా ఏ పార్టీతో వెళ్ళాలి అనేది కూడా ఈరోజు కన్క్లూజన్ రాబోతుందనే చెప్పుకోవచ్చు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.